హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది సింపుల్గా మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మిడిల్ డాట్ని స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద షేప్ దగ్గర డాట్ స్టిచ్ చేసుకోవాలి. క్రాస్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ డాట్ వేసుకోవాలి. రెండింటికి మధ్యలోంచి కరెక్ట్గా మిడిల్ చూసుకొని మనం 3వ డాట్ వేసుకోవాలి. మనకి సైడ్ జాయింట్స్ ఎక్కువ తక్కువ వస్తే మనం ఏం చేయాలి, అలాగే ఫ్రంట్ పార్ట్లో మీకు ఎక్కువ వచ్చినట్లయితే ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. మనకి వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకొని 2 ఈక్వల్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి వీడియోస్ కూడా ఉన్నాయి, లేటెస్ట్గా చేసినవి. ఒకవేళ క్రొత్తగా చూస్తున్నట్లయితే ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. మనకి చాలా నీట్గా ఉంటుంది, బయట కనిపించకుండా ఖర్చు అనేది. ఇప్పుడు 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని క్లాత్ని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ వరకు మనకు రావాలంటే కరెక్ట్గా ఈ విధంగా టచ్ చేసుకున్నట్లయితే ఒకసారి గోరుతో గీసుకోండి, లేదా మిషన్ ఎడ్జ్తో అయినా గీసినట్లయితే మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ అనేది వస్తుంది. మనకి ఫోల్డింగ్స్ లేకుండా చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. షేప్ పట్టిని ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి, స్టార్టింగ్ నుంచి కూడా పెట్టుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి షేప్ జాయింట్ చేసినప్పుడు. ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ వేయకముందే మీకు 2 సైడ్స్ ఫ్రంట్ పార్ట్ 2 కూడా మనకి ఈక్వల్గా ఉండేది చూసుకోండి. మీకు బాగా ఎక్కువ అవుతుంది అనుకున్నట్లయితే మిడిల్ డాట్ అనేది కొంచెం వెడల్పు వేసుకోండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా మనకి ఉక్సులు పట్టి కాబట్టి కింద నుంచి ఒక ఫోల్డింగ్ అనేది పైకి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. డాట్ మిడిల్లో మనకి ఒక ఫోల్డింగ్ అనేది చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు ఉక్సులు పట్టి అనేది లోపల ఫోల్డ్ అయిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా పట్టి అంతా కూడా అదేవిధంగా మనకి తాళ్ళు పట్టి అయితే మనకి ఎక్స్ట్రా పట్టి వస్తుంది. ఇప్పుడు మనకి లోపల ఫోల్డింగ్ చేసుకోవాలి. ముందు హాఫ్ వరకు ఫోల్డింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా పట్టి అంతా కూడా. మనకి ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకొని మెయిన్ మనకి చాలా నీట్గా ఉండే విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం ఫోల్డింగ్స్ అనేది లోపల నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా పైనుంచి అయినా ఇదే విధంగా మనం స్టిచ్ చేసుకోవచ్చు. కింద కూడా ఒక లైన్ చిన్నగా స్టిచ్ చేసుకోండి. క్రొత్తగా నేర్చుకునే వాళ్ళైతే లోపల నుంచే స్టిచ్ చేసుకోండి, మీకు రాదు అనుకునే వాళ్ళు. ఇప్పుడు మెడపట్టి వేసుకోవాలి. ఎందుకంటే నేను బ్యాక్ పార్ట్కి పైపింగ్ వేసాను ఆల్రెడీ, కాబట్టి నేను ఫ్రంట్ బ్యాక్ కూడా సపరేట్గా స్టిచ్ చేసేస్తున్నాను. ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి, క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని, మెడ ముక్కల్ని. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచే స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా అవుతుంది అనుకుంటే కొంచెం కట్ చేసుకోండి సన్నగా ఈ విధంగా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కొంచెం రౌండ్ చిన్న ఫోల్డింగ్ చేసుకొని రౌండ్ తిరిగే దగ్గర స్టిచ్ చేసుకోవాలి ఈక్వల్గా. ఇప్పుడు చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకోండి, రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకుని పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి, అంటే చేతికుట్లు వేసుకోవాలి. చుట్టూరు కూడా మీకు ఎక్స్ట్రా క్లాత్ ఉన్నట్లయితే కట్ చేసుకోండి.
ఖర్చు అది కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ చేసుకొని ఓపెన్ సైడ్ నుంచి నేను లాంగ్ స్టిచ్ వేసేస్తాను. మనం లాంగ్ స్టిచ్ వేసుకొని చేతికుట్లు వేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. ఎందుకంటే మీకు నీట్గా ఉండడం కోసం నేను మీకు వేసి చూపించేస్తున్నాను. లేదా మీరు డైరెక్ట్గా చేతికుట్లు వేసుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్కి ఎక్స్ట్రా క్లాత్స్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా టూ సైడ్స్ కూడా మనం అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. మీకు చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు ఆన్లైన్ షాపింగ్ చేయాలి అనుకున్నట్టయితే కింద అమెజాన్ లింక్ ఉంది. మిషన్స్ కానీ, సిజర్స్ కానీ, లేదా డ్రెస్సెస్ కానీ, 1 గ్రామ్ గోల్డ్ కానీ ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద అమెజాన్ లింక్ ఉంది. వాటి డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కింద ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకున్నట్టయితే మనకి ఎక్స్ట్రా జాయింట్ చేసింది ఊడిపోకుండా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడు కింద ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. నేనైతే హెమ్మింగ్ వర్క్ చేయడం లేదు, డైరెక్ట్ వేసేస్తున్నాను. ముందు మిషన్ లైన్ స్టిచ్చింగ్ కోసం నార్మల్గా వేసుకునే విధంగా మీకు చూపిస్తున్నాను. ఈ హాఫ్ లైన్ అనేది మన మిషన్తో స్టిచ్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్ట్రా అంతా కూడా హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. నార్మల్గా బ్లౌజ్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనం చేతికుట్లు వేసుకోవచ్చు. ముందు మాత్రం మిషన్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. నేను పైనుంచి పెట్టి స్టిచ్ చేసేస్తున్నాను. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం 2 ఫ్రంట్ పార్ట్స్కి కూడా బ్యాక్ పార్ట్ అని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ రెండు కూడా 2 ఫ్రంట్ పార్ట్స్ కూడా ఈక్వల్గా ఉండేది చూసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్స్కి రెండు కూడా. ఇప్పుడు షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, ఎందుకంటే షోల్డర్స్ ఊడిపోతుంటాయి క్లాత్ కాబట్టి. మా ఫస్ట్ ఛానల్ సపోర్ట్ చేస్తున్నట్టుగా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా చాలామంది అడుగుతున్నారు కదండి. బోట్ నెక్ బ్లౌజు మనకి సెకండ్ ఛానల్లో కూడా ఉంది. బోట్ నెక్ బ్లౌజు బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసింది. ఎందుకంటే మన ఛానల్ క్రొత్తగా చూస్తున్నట్లయితే సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కటోరీ బ్లౌజెస్ కానీ, ప్రిన్సెస్ కట్ విత్ బోట్ నెక్ బ్లౌజెస్ కానీ. షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు 2 లైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ రెండు ఈక్వల్గా చూసుకోండి, మనకి సరిపోతుందో లేదో. ఫ్రంట్ పార్ట్కి మాత్రం లోత్ వచ్చే విధంగా చూసుకోవాలి. టూ పార్ట్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. హ్యాండ్స్ రెండు కూడా లోత్ అనేది చూసుకున్న తర్వాత మనం జాయింట్ చేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది కరెక్ట్గా మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చూసుకోండి. లోత్ అనేది చూసుకున్న తర్వాత మనం జాయింట్ చేసుకోవాలి. మనకి లోతు వైపు అనేది ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి చూసుకొని స్టిచ్ చేసుకోవడానికి నేను మార్కింగ్ చేశాను మీకు చూపించడం కోసం. చాలామందికి సైడ్ జాయింట్స్ సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. సైడ్ జాయింట్స్ అనేది మీరు కరెక్ట్గా చూడండి. హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా మిడిల్ పాయింట్ కటింగ్ అనేది కరెక్ట్గా మిడిల్ నుంచి చెక్ చేసుకోవాలి. నేను ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేశాను హ్యాండ్స్కి జాయింట్ చేసేటప్పుడు. కరెక్ట్గా చూసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీరు కొత్తగా చూస్తున్నట్లయితే పిన్ పెట్టుకోండి, మిడిల్లో పిన్ పెట్టుకొని మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడు రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది.
మీకు అసలు మధ్యలో రాలేదు కటింగ్ అనేది అనుకున్నట్లయితే మీరు విప్పేసుకోవాలి, మిడిల్లో పిన్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా చూసుకోండి. ఈ విధంగా మనం హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు 2 లైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా మనం అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఎండింగ్ అనేది చూసుకోండి. కరెక్ట్గా ఎక్కడి నుంచి అయితే హ్యాండ్ ఉందో అక్కడి నుంచే స్టిచ్ చేసుకోవాలి. మనం ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. మనకి డ్రెస్సెస్ కానీ ఇవన్నీ కూడా మనం ఇంట్లో ఉండి మనం ఓన్గా బిజినెస్ చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ విధంగా మనం హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు 2 లైన్స్ వేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు ఎటువంటి డౌట్స్ లేకుండా. మీకు ఒకవేళ డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి కామెంట్స్ కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు మనకి ఎక్కువ వస్తే ఏం చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను హ్యాండ్స్ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మన హ్యాండ్స్ రెండు కూడా ఈక్వల్గా పెట్టుకోండి. ఫస్ట్ ఈ నడుము భాగం దగ్గర కూడా మనకి ఎక్కువ వస్తే మనం ఎలా జాయిన్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు ఒకవేళ మెడపట్టి వేయకపోతే మధ్యలో మాత్రం జాయింట్ అనేది కట్ చేయకండి. నేను పైపింగ్ అది వేస్తాను కాబట్టి నెక్కి నేను కట్ చేస్తాను. ఎందుకంటే మనకి బ్లౌజ్ అనేది అటు ఇటు సాగిపోతుంది నెక్ అనేది. ఇప్పుడు నాకు ఎక్కువ వచ్చింది బ్యాక్ పార్ట్ అనేది. ఇప్పుడు చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేస్తున్నాను. మనకి ఎక్కువ వస్తే ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అదే ఫ్రంట్ పార్ట్కి ఎక్కువ వస్తే మనం 4th డాట్లో కూడా వేసుకోవచ్చు. మీకు డౌట్స్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. సైడ్ జాయింట్స్ అనేది మీకు ఇంకొకవేళ డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా తెలియచేయచ్చు. మన లూజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి నార్మల్ బ్లౌజ్తో. నేను కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ చేస్తాను కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి బ్లౌజ్తో కూడా అసలు పని ఉండదు. ఇప్పుడు చంక భాగం లూజ్ చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో నడుము లూజ్ చూసుకోండి షేప్ దగ్గర. తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితో లూజ్ చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. నేను చెప్పే ప్రతి టిప్స్ కూడా మీరు ఫాలో అవ్వండి. చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు బ్లౌజ్ అనేది. ఇప్పుడు రెండు ఈక్వల్గా పట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. కింద వరకు నడుము దగ్గర వరకు కూడా. మనకి అటు ఇటు జారిపోకుండా బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఈక్వల్గా చూసుకోండి. మెయిన్ మనకి ఇప్పుడు ఈ విధంగా మనం పాదం వెడల్పులో 3 లైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ అంటే కట్ చేసుకోండి. 3 లైన్స్ వేసిన తర్వాత మనకి సైడ్ జాయింట్స్ చేసినప్పుడు మనకి ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్లాత్స్ అవి బయటికి రాకుండా ఉండడానికి థ్రెడ్స్ అవి కూడా. ఈ విధంగా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోండి. మరి ఎక్కువన్నా బాగుండదు, మనకి ఫోల్డింగ్స్ వచ్చేస్తుంటాయి వేసుకున్నా సరే. ఇంకొక హ్యాండ్ కూడా మనం అదే విధంగా లూజ్ చూసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు ఈక్వల్గా పట్టుకొని కింద నడుము వరకు కూడా చూసుకోండి లూజ్ అనేది సరిపోతుందో లేదో. మనం ఒక హ్యాండ్ స్టిచ్ చేసాం కాబట్టి ఇంకొక హ్యాండ్ కూడా లూజ్ చూసుకోండి. అదే హ్యాండ్తో లూజ్ చూసుకొని మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోండి.
ఇప్పుడు చంక భాగం లూజ్ కూడా ఒకసారి చూసుకోవాలి. మనకు బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్తో చూసుకోండి. ఫ్రంట్ పార్ట్ లోతు ఉంటుంది కాబట్టి లోతుతోనే చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అయితే. ఇప్పుడు రెండు ఈక్వల్గా పట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు తాళ్ళపట్టి అయితే తాళ్ళపట్టితో లూజ్ చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్స్ అవి కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం చివరి వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి. పాదం వెడల్పులో ఇంకొక లైన్ వేసుకోండి. మనకు ఒకవేళ లూజ్ అయినా సరే ఇంకొక లైన్ విప్పుకోవడానికి ఉంటుంది కాబట్టి పాదం వెడల్పులోనే మీరు స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఒక్కొక్క సైడ్ కూడా 3 లైన్స్ వేసుకోవాలి. మనకి నెక్ డిజైన్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఓల్డ్ శారీస్తో కానీ లేకపోతే న్యూ శారీస్తో అయినా మనం లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేసుకోవచ్చు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి లాస్ట్ వీడియోస్ని. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ సైడ్ జాయింట్స్ అనేది నీట్గా ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ని. ఒకసారి మన ఓల్డ్ బ్లౌజ్తో లూజ్ ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మనకి ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోండి. ఓల్డ్ బ్లౌజ్తో తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితో లూజ్ చూసుకోవాలి. మనకి ఎక్స్ట్రా అవుతుంది అనుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ డాట్స్ కొంచెం టైట్ చేసుకోండి, మనకి కరెక్ట్గా సరిపోతుంది. చూసుకొని ఈ విధంగా మనం ఎక్స్ట్రా అనేది ఈ విధంగా డాట్స్ వెడల్పు వేసుకోవాలి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఒకవేళ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మీరు కొత్తగా టైలింగ్ నేర్చుకోవాలనుకున్నా మీరు పేపర్ పైన కట్ చేయడం నేర్చుకోండి ఫస్ట్. తర్వాత మన క్లాత్ పైన వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. కట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్. సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు.